నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ జాతర. వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం సద్వినియోగం చేసుకుని పాఠశాలలు బలోపేతం కావాలి. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా, పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పిఎంశ్రీ పాఠశాలలు ఉండాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విజయవాడ బాధితుల కోసం ఎవరికి తోచిన పని వారు చేస్తే జగన్మోహన్ రెడ్డి జాతి ద్రోహం చేశాడని, జాతీయ సంపద ప్రకాశం బ్యారేజీని కూల్చివేయాలని స్కెచ్ వేశారని, తనను ప్రజలు ఓడించారు కాబట్టి ప్రజల మీద కక్ష పెంచుకొని ఆ ప్రజలపైనే కుట్ర పన్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు. ఆ ముసుగు తొలగిస్తా. ఒకవేళ మీరు ముసుగేసుకొని వచ్చినా నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. కనీసం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టి క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ఒకవేళ మీకు తెలియదనుకున్నా తప్పు తప్పే. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే. అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని. ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను, ఎంత ధైర్యం ఉండాలండి. సమర్థిస్తారా మీరు దీన్ని? 3 బోట్లు వదిలిపెడతారా? 30 టన్నుల బోట్లు కట్టేయరా మీరు? లంగర్ లేదా మీకు? ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు? ఎవడు చెప్పాడా నీకు ఇది? మీరు మనుషులా? మీరు కృష్ణా నదిది, కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది, పైన 30 టన్నుల బోట్ని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్ని వదిలిపెడతారా? రంగులేసుకొని వస్తారా మీరు? అంటే రంగులేసుకొని వస్తే, రాజకీయ ముసుగేసుకొని వస్తే మేము భయపడిపోవాలనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఏమనుకుంటున్నారు మీరు? ఏదో కావాలని చేస్తున్నారంట. అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోండాలా? మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలను నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలనా? ఏమనుకుంటున్నారు? ఒక సాక్షి పేపర్, పనికిమాల పేపర్ ఉందని, ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు. ఆ ఆటలు సాగవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం, తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం. తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే సమస్య ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైనా సరే ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళు మాత్రం హెచ్చరిస్తున్నా, అది మంచి పద్ధతి కాదని కూడా కోరుతున్నా. మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి ఇన్ని వేల మంది సఫర్ కావాలి, ఇంతమంది మేమందరూ సేవలు చేయాలనా? మీరు ఇంకా దాడులు చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు మీరు? కాబట్టి ఆటలు వదిలిపెట్టండి, విన్యాసాలు వదిలిపెట్టండి. మీరు రాజకీయ ముసుగులో నేరస్తులు మాని మెయిన్ స్ట్రీమ్కి రండి. రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్కి రండి. కరుడు గట్టిన నేరస్తులు ఎవరు కూడా మీ పార్టీలో కానీ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టం. పార్టీ ముసుగేసుకున్నంత మాత్రం భయపడే సమస్య లేదు. వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లను చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ పెంచల కిషోర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించి శాఖల విభాగాలు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్యూలైన్ నియంత్రణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, అంబులెన్సుల అందుబాటులో ఉంచడం, త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని, ఫైర్ సేఫ్టీ, బారికేడ్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం, హెల్ప్ డెస్క్ తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో దర్శన కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన సదుపాయం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర, రవి మనోహరాచారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, టెంపుల్ ఈవో శ్రీనివాసరెడ్డి, డిఎంహెచ్ఓ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున మనకి జరుగుతుంది వెంకటగిరిలో. చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి, చాలా విలేజెస్ నుంచి మనకి ఇక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ టేక్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్. క్రౌడ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఎటువంటి అపశృతులు జరుగుతాయి అవన్నీ ఏమీ జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్, ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి. అందరికీ కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శనం ఇది జరిగేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద ఓవరాల్ బ్రాడ్ ఆబ్జెక్టివ్. ఇవాళ మనం ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ దేనికంటే ఏదైతే మనకి ఇంకో నెక్స్ట్ 2 వీక్స్లో వస్తుందో ఈ జాతరకు సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ ట్యూస్డే 17th మనం అందరం కూడా మీటింగ్ అక్కడ వెంకటగిరిలోనే ఒకసారి ఎస్పీ గారు నేను కూడా మొత్తం చూసేసి ఎక్కడ అంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడ వెంకటగిరిలో విజిట్ చేసి క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడ ఉంటుంది, ఎలా జరుగుతుంది. దాని తర్వాత పోస్ట్ ఫ్యాక్ట్ వీల్ హ్యావ్ మీటింగ్ ఆఫ్టర్ దట్ ఆన్ 17th. లేటర్ థర్డ్ రౌండ్ మరొకసారి ఫైనల్ మీటింగ్ సబ్ కలెక్టర్ గారు ఎన్వేస్ ఏపీ డూయింగ్ అట్ హిస్ లెవెల్ ఇన్ వెంకటగిరి. 17th తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతర దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి లేదా అనేది మనము చూసుకోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు సద్వినియోగం చేసుకుని బలోపేతం కావాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా, పాఠశాలల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా, బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పీఎం శ్రీ పాఠశాలలు ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్తో కలిసి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఉప విద్యాధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాణ్యమైన విద్యకు సంబంధించి బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తోందని, సదరు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను నాణ్యతగా, మౌలిక వసతులతో, లైబ్రరీ, ల్యాబొరేటరీ వంటి ఏర్పాట్లతో అందించే దిశగా మన జిల్లాలో ఎంపికైన 40 పాఠశాలలు బెస్ట్ ప్రాక్టీసెస్ అవలంబించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని సదరు 40 పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన, వినూత్న బోధనా పద్ధతులతో, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, క్రీడల నిర్వహణతో, మౌలిక సదుపాయాల మెరుగుదలతో, కెమిస్ట్రీ ప్రయోగశాలలు తదితర ఏర్పాటుతో విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వారికి నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న ఈ కార్యక్రమం కింద ఎంపిక
కాబడిన పాఠశాలలను మౌలిక వసతుల కల్పన, విద్యా బోధన, సామాగ్రి తదితర అంశాలకు సహాయం అందజేస్తూ 2022-23 సంవత్సరం నుండి 2026-27 సంవత్సరం వరకు 5 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ అమల్లో ఉంటుందని, మన జిల్లాలో మొదటి దశ కింద 23 పాఠశాలలు, రెండవ దశ కింద 17 పాఠశాలలు ఎంపిక కాబడ్డాయని, వీటిని జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల మేరకు ఉత్తమ పాఠశాలలుగా బాధ్యతాయుత బాలిబాలికలు విద్యార్థులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఇంక్లూజివ్ విద్య అందించేలా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఆ దిశలో జిల్లాలోని 40 పాఠశాలల పనితీరు ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా డీఈఓ వివరిస్తూ మొదటి దశ కింద 9 సెకండరీ విద్యాలయాల్లో 14 సీనియర్ సెకండరీ విద్యాలయాలలో కలిపి మొత్తం 23 పాఠశాలలో 10 కెమిస్ట్రీ ల్యాబ్లు ఒక్కొక్కటి 15.58 లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని, 21 పాఠశాలలకు క్రీడా ప్రాంగణాలు అభివృద్ధికి ఒక్కొక్క పాఠశాలకు 5 లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ హైస్కూల్ ఊరందూరు శ్రీకాళహస్తికి చెందిన సోషల్ టీచర్ కోనాటి సురేష్ ను రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందిన గ్రహీతకు జిల్లా యంత్రాంగం నుండి కలెక్టర్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి మరియు నోడల్ అధికారి పిఎం శివశంకర్, డిప్యూటీ విద్యాధికారులు శాంతి, ప్రభాకర్ రెడ్డి, బాలాజీ, ఎస్ఎస్ఏ సెక్టోరల్ అధికారులు, ఈఈ తదితరుల అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం ఊంజల సేవను రద్దు చేశారు. హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి అనే భక్తుడు ఆలయానికి 11 పరదాలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, గణేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16 నుండి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 16న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబర్ 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 18న మహాపూర్ణాహుతి చేపడతారు. శ్రీ పద్మావతి దాయల వారికి వార్షిక పవిత్రోత్సవ కార్యక్రమాలకి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం అనొచ్చుడ అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యంగా ఈ కోయిలాల్వార్ తిరుమంజనం ఉద్దేశం ఏమనగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని, ఆలయములందరూ కూడా శుద్ధి కార్యక్రమం అంతే శుభ్రము చేసి పసుపు, చందనము, కుంకుమ మొదలైనటువంటి లేపనములతో అమ్మవారికి గోడలకంతా తాపడం చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా అమ్మవారి యొక్క లేపనం ప్రారంభించిన ఈ శుద్ధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు ఈ 15వ తేదీ నుంచి అంకురార్పణతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవును. 16వ తేదీ పవిత్ర ప్రతిష్ఠ, 17వ తేదీ పవిత్ర సమర్పణ, 18వ తేదీ పవిత్ర విసర్జన మరియు మహాపూర్ణావతి కార్యక్రమంతో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం 3 దినములుగా పాంచరాత్ర ఆగమ చారముగా జరగటం విదితమే. ముఖ్యంగా ఈ పవిత్రోత్సవాలు అధికారుల వల్ల కానీ, అనధికారుల వల్ల కానీ, అర్చకుల వల్ల కానీ, అర్చక పరిచారక పాచక వేదపారాయణం ఎటువంటి వారి వల్ల కానీ ఎటువంటి చిన్నటువంటి ఎటువంటి లోపాలు జరిగినా కూడా అది సరిదిద్దుడికి ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొనవచ్చును. ఈ భక్తులు పాల్గొనదలిచినటువంటి భక్తులందరికీ కూడా మన తిరుమల యొక్క దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వర్తించారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః.
పొంగనూరు వెంకటేశ్వర మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి మంగళవారం ఎంఆర్ఓ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్ను కలిసి చేపల మార్కెట్కు స్థలం కేటాయించాలని ఫిషర్మ్యాన్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులను చేర్చుకోవడానికి అనుమతులు కోరుతూ వినతి పత్రం అందించారు. పొంగనూరు శ్రీ వెంకటేశ్వర అధ్యక్షులు కృష్ణమూర్తి మంగళవారం ఎంఆర్ఓ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్ను కలిసి చేపల మార్కెట్కు స్థలం కేటాయించాలని కోరారు. ఫిషర్మ్యాన్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులను చేర్చుకోవడానికి అనుమతులు కోరుతూ వినతి పత్రం అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ అధికార దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కామేశ్వరరావు, దొరస్వామి, రఘుబాబు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలము శ్రీ వెంకటేశ్వర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గం సమావేశము జరిగి అందులో ఉన్నటువంటి అంశాలంతా కలిసి పొంగనూరు తహసీల్దార్ వారికి సమర్పించడం జరిగింది. మా మత్స్యకారులు సాంప్రదాయ వృత్తి కలిగిన చేపలు పట్టే వాళ్లకు పొంగనూరులో నుండి 4 చెరువుల్లో గతంలో మేము ప్రధానమంత్రి మత్స్య యోజన కింద చేప పిల్లలు వదిలాము. ఇప్పుడు కూడా మేము కలకత్తా నుండి చీఫ్ తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేది గౌరవనీయులు తహసీల్దార్కి, డిప్యూటీ తహసీల్దార్కి విన్నవించడం జరిగింది. అలాగే పొంగనూరులో ఉన్నటువంటి ఈ పొంగమ్మ చెరువులో చేసినటువంటి డీపింగ్ అంటే బోటింగ్ కానీ అక్కడ క్లీనింగ్ కానీ పరిశుభ్రత కూడా మత్స్యశాఖ వారు మాకు కేటాయించాలని చెప్పి దానికి సంబంధించిన కార్యాచరణ చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ వారికి చెప్పడం జరిగింది. అలాగే మా సహకార సంఘంలో కొంతమంది సభ్యులు దివంగతులైనారు. ఆ స్థానంలో కొత్త సభ్యులను చేర్చుకునేదానికి మేమంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి రాబోయే కాలంలో కొత్త సభ్యులను చేర్చుకునేదానికి నో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరినాము. దానికి వారు తప్పనిసరిగా మీకు న్యాయం చేసి మీకు కేటాయిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా మీరు మాకు సబ్మిట్ చేయాలని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పారు. అందులో భాగంగానే మా కమిటీ మెంబర్లంతా ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ని కలిసాం. కొన్ని అనివార్య కారణాల వలన తప్పనిసరి పరిస్థితుల్లో సభ్యులను చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా మా సొసైటీకి ఉండాలి. అందువల్లనే ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేదేమంటే సహకార సంఘానికి భవిష్యత్తులో ఉన్నటువంటి సభ్యులను వెంటనే చేర్చుకోవాలని చెప్పి సవినయంగా మత్స్యశాఖ ద్వారా మరియు తహసీల్దార్ గారికి విన్నవిస్తూ ఉంటాం. పొంగనూరు గోకుల్ సర్కిల్ మురళి హాస్పిటల్ వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఆక్రమించి ఓ యజమాని దర్జాగా 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికారుల అండదండలతో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అసలే ఇరుకైన సీసీ రోడ్డును కూడా ఆక్రమించి భవన నిర్మాణంపై అధికారులు వెంటనే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మంగళవారం ఉదయం తోమాల సేవలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ రవిశంకర్ తన శిష్య బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం తోమాల సేవలో తన శిష్య బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ జాతర. వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి.
అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం సద్వినియోగం చేసుకుని పాఠశాలలు బలోపేతం కావాలి. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా, పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా, బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పిఎంశ్రీ పాఠశాలలు ఉండాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.